అరే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమారు సైకిల్ దిగిరాక మెట్ల మీద పడ్డాడు కదా. బాగా రువ్వడితో వచ్చి పడితే దెబ్బలు దాకేటి కానీ చిన్నగానే సినిమాల స్లో మోషన్లు ఉన్నట్టు మెట్ల మీద పడ్డాడు. ఆ సైకిల్ పాడై శివకుమార్ చిన్నప్పుడు దొక్కిన సొంటిది కాదాయే. ఇప్పటి సోర పోరలు సొక్క తొక్కే సైకిల్ ఆయే. అంతేకాదు అది కరెంటు ఛార్జింగ్ పెడితే రయ్యమని ఉరికే సైకిలు. మరి దాన్ని ఎట్లా నడపాలనో తెలియలేదో, రన్నింగ్లు ఉన్నప్పుడు దిగుడు కుదరకనో మెట్ల మీద పడ్డాడు. అంతేకాదు డీకే శివకుమార్కు ఈడు మీద పడి పానం హుషారులేకి ఇట్లా అయింది కావచ్చు. దానికి తోడు కండ్లకు కర్రద్దాలు కూడా పెట్టిండు. కూలింగ్ కోసమనో లేకుంటే చూసేటోళ్లకు సూపర్ అవుపడాలనో తెలియదు కానీ చిమ్మని చీకటుండే కండ్లద్దాలు పెట్టుకున్నాడు. అది కూడా సైకిల్ మీద నుంచి పడేటానికి ఓ కారణం కావచ్చు అంటుర్రు. రాజకీయాలకు రాకముందు నుంచే ఏసీ కార్లు, బస్సులు, విమానాలలో ప్రయాణం చేసినోడాయే. ఎన్నడో చిన్నప్పుడు దొక్కిన సైకిల్ మళ్ళీ ఇప్పుడు దొక్కుతున్నాడాయే. అందుకే కాసింత అలవాటు తప్పినట్టు అయ్యే వరకు ఇంత తక్లీఫ్ కావచ్చు. కర్ణాటక రాష్ట్రంలో ఒంటి చేత్తోని కాంగ్రెస్ పార్టీని గెలిపించిండు కానీ ఒంటి కాలు మీద సైకిల్ దిగలేకపోయిండు డీకే సార్ అని అంటుర్రు ఈ చూసిన వాళ్ళంతా. ఇక డీకే అంటే గిట్టనోళ్ళు పొద్దుగాలనే పొట్ట నిండా పోసిండు, అందుకే మెట్ల మీద పడ్డాడు అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో కింద. ఏదేమైనా రాజకీయ లీడర్లకు ఇట్లా జరగొద్దని, వాళ్ళు దేశాన్ని రాష్ట్రాలను మంచిగా ఏలాలని కోరుకుందాం. ఏమంటారు?